హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఇంట్లోనే చిన్న ఫంక్షన్ చేసుకుంటాం కదా, ఆ టైంలో ఇలాంటి గ్రేవీ కర్రీ చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, అందరు ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను చికెన్ కడిగేసుకుంటానండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. దాన్ని ఒక 4 kgs తెచ్చుకున్నామండి. సాత్విక్ పుట్టినరోజు అప్పుడు ఈ కర్రీ అనేది చేసాము. 4 kg చికెను బాగా 2 సార్లు వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్నాక అవి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి 2 స్పూన్ల వరకు, పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు గసగసాలు, ఒక 10-15 వరకు జీడిపప్పు నానబెట్టండి. పెద్ద ఉల్లిపాయలు అనేవి ఇలా పొడవుగా 3 లేదా 4 కట్ చేసి పెట్టేసుకోండి. ఇంకా చికెన్ అనేది ఒక దాంట్లో వేసుకొని, పెద్ద దాంట్లో వేసుకోండి, అప్పుడే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాము. కారం అనేది పెద్దవాళ్ళు తినే పనికైతే 4 లేదా 5 స్పూన్స్ వేసుకోండి. నేను చిన్నపిల్లలు కదండి, అందరూ సాత్విక్ బర్త్డే అంటే చిన్నపిల్లలే వస్తారు, ఎక్కువ పెద్దవాళ్ళకి కాదు, చిన్నపిల్లలుగా పెడుతున్నాను కాబట్టి 3 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇంకా దీంట్లోనే ఒక పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు పెరిగేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా నూరుకొని, దీంట్లో కచ్చాపచ్చిగా నేను నూరుకున్నానండి, మిక్సీలో వేయలేదు, నూరేసుకున్నాను. ఇలా నూరుకొని బాగా మొత్తం కలిపేసుకున్నాము. చికెన్కి బాగా మసాలా బాగా పట్టేటట్టు ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టేటట్టు బాగా కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. దీంట్లోకి ఏమేమి రెడీ చేసుకోవాలో అవి కూడా చూపిస్తాను. దీంట్లోకి అయితే టమోటాలు అనేవి కట్ చేసుకున్నాను. నేను 4 kg చికెన్కి 5 లేదా 6 టమోటాలు కట్ చేసుకున్నానండి. అవి మరీ పెద్ద సైజు కదా, మీడియం సైజు టమోటాలు 5 లేదా 6 కట్ చేసుకున్నాను. ఇంకా దీంట్లోనే ఇంకా స్టవ్ అనేది పైన కాకుండా కింద పెట్టేసుకున్నానండి, పెద్దది కాబట్టి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక తెప్పలు పెట్టేసుకున్నాను. దాంట్లోకి ఆయిల్ వేసుకొని, దాంట్లోకి బిర్యానీ ఆకులు 2, యాలకులు ఒక 5 లేదా 6 వేసుకున్నాము. దీంట్లోని పచ్చిమిర్చి అనేవి 4 బాగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేగినాక దీంట్లోనే ఉల్లిపాయలు అనేవి వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, ఉల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి అలా తిప్పేసుకొని ఇంకా టమోటా ముక్కలు అనేవి వేసేసుకోండి, మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. టమోటా ముక్కలు, ఉల్లిపాయ అనేవి మగ్గుతాయి. ఇంక ఇవి సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాము. వీటన్నిటి సిమ్లో పెట్టేసి మగ్గనిద్దామండి. మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి, వెంటనే మగ్గుతాయి. చూడండి బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గనివ్వండి. ఇలా మగ్గేటప్పుడు ఇంకా మగ్గినాక దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం అనేది యాడ్ చేసుకున్నాము. దీంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, 2 ఉంటే 2 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకా బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోండి. ఒక 4 to 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గనివ్వండి. మగ్గినాక మళ్ళీ చూపిస్తాను. మగ్గినాక ఇంక ఇది మొత్తాన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఆ గిన్నె స్టవ్ మీద స్టవ్ మీద పెట్టుకొని 3 లేదా 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లో వెల్లుల్లి అనేది కొంచెం కచ్చపచ్చిగా అలాగా పప్పు గుత్తోటి నలుపుకొని వేసుకున్నాను. 3 లేదా 4 వేసుకున్నాను. ఇంకా దీంట్లోనే బిర్యానీ ఆకులు ఒక 3 వేసుకున్నానండి. ఇవి బిర్యానీ ఆకులు వేసుకున్నాక ఇంకా దీంట్లోనే పెద్దలపాయ అనేది వేసేసుకున్నాను. మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న వాటిలో సగం ఇందాక వేసుకున్నాను, ఇప్పుడు కొన్ని వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ లాగా వేసేసుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసేసుకొని ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని అది మగ్గనిద్దాము. ఆ ఉల్లిపాయ అనేది వేగనిద్దాము. వేగే లోపల మనం చికెన్ అనేది ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కదా మొత్తము, అది ఒక 1/2 hour వరకైనా ఉంటుంది మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నది. ఇంకా దాన్ని తీసేసి గిన్నెలో వేసేసుకున్నామండి. నేనైతే పెద్ద గిన్నె పెట్టేశాను, ఎందుకంటే చికెన్ కొంచెం ఎక్కువ కాబట్టి. ఆ గిన్నెలో వేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేశాను. ఇంకెక్కడ మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం గసగసాలు, జీడిపప్పు అనేది నానబెట్టేసుకున్నాం కదా, అవి ఇంకా టమోటా అనేది మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం, ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఒక పేస్ట్ లాగా చేసేసేయండి. పేస్ట్ లాగా చేసుకున్నాక ఇంకా అది పక్కన పెట్టేసుకొని, కూర కూడా చూడండి మగ్గుతుంది, బాగా వాటర్ అనేవి వచ్చేస్తున్నాయి ఇప్పుడే లైట్గా. ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇది పెద్ద సైజు గిన్నె కాబట్టి స్టవ్ మీద కాడికి పెద్ద స్టవ్ ఉంటుంది, దాని మీద వండుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. కానీ పెద్ద స్టవ్ అనేది మా ఇంట్లో చెడిపోయింది, పాడైపోయేళ్ళకి, ఇంకా దాని మీద వండకుండా మామూలుగా స్టవ్ మీద వండుతున్నాను. పొయ్యి మీద అయితే వెంటనే అయిపోతుందంట, కానీ మనం తోమలేము, అందుకని చెప్పేసి నేనైతే గ్యాస్ మీదే పెట్టేశాను.
చూడండి చికెన్లోకి వాటర్ కూడా చాలా వచ్చేసినాయి. ఈ వాటర్ మొత్తం బాగా ఉడకనిద్దామండి, అప్పుడు చికెన్ బాగా ఉడికిద్ది. ఇంక ఇలా ఉడికేటప్పుడు ఒక్కసారి మనం గిన్నెతో తిప్పేసుకొని చికెన్ ఉడికిందా లేదా అనేది ఒక్క ముక్క తీసుకొని చూసుకోండి. కాలుతా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. నాకైతే కాలింది, కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. ముక్క ఉడికింది అంటే మనం ఇందాక రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా టమోటా గ్రేవీని వేసేసుకున్నాము. ఈ టమోటా గ్రేవీ అనేది ముక్క ఉడికినాక వేసుకుంటే గ్రేవీ అనేది బాగా పట్టి గ్రేవీ అనేది సూపర్గా వస్తుందండి. అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి. మనం ఈ మామూలుగా విడిగా వండుకునే కర్రీ కాడికి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, స్పెషల్గా కూడా ఉంటుంది. ఇంకా దీంట్లోనే చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా, అది ఒక 3 స్పూన్స్ వరకు వేసేయండి. 4 కేజీ చికెన్ కదా కాబట్టి 3 స్పూన్స్ వరకు వేసేయండి. మసాలా అనేది కొంచెం బాగా వేసుకున్నాము, బాగుంటుంది. ఇలా గ్రేవీగా వచ్చేస్తుంది చూడండి. వాటర్ కూడా వినిగిపోయి గ్రేవీ అనేది వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇంట్లో మనం ఇలా ట్రై చేసామంటే వద్దు అనకుండా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ట్రై చేసి చూసినాక నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది, టేస్ట్గా ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఆ గ్రేవీ పోసినాక కొంచెం ఉడకనిచ్చి ఇంకొన్ని మనకు ఎంతవరకు వాటర్ కావాలనేది పోసేసుకోండి. ఇంకా ఉప్పు కూడా ఇప్పుడే చూసేసుకోండి. మొత్తం పోసేసుకున్నాక గ్రేవీ అనేది ఇలా చిక్కబడుతూ ఉంటుంది. ఇలా చిక్కబడినాక మరీ వాటర్ ఉండకుండా ఇలా గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి. మొత్తం ఆరిపోయినాక గ్రేవీగా వచ్చేసేది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.